ఒకటి ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ని టేకప్ చేయడానికి ముహూర్తం ఖరారైంది. సుమారు 1,02,00,000 రూపాయలతో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రోడ్డును రిపేర్ చేయడానికి రేపు సోమవారం నుండి పనులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించింది. అయితే దాని మీద కూడా ఉన్నటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, జాయింట్స్ దెబ్బతినడం వల్ల వెళ్ళేటువంటి వాహనాల యొక్క రాకపోకలకు అది ఇబ్బందికరంగా ఉండి అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఇటు ట్రాఫిక్ పోలీస్ వారు, ఆర్ఎన్బి వారు, నేషనల్ హైవే వారు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం ద్వారా గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క చొరవతో దానికి కూడా 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ వర్కులు ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. కావున ఈ నెల 16వ తారీఖు నుండి అనగా ఆదివారం నుండి ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవరు, అదేవిధంగా ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండింటిని కూడా మూసివేయడం జరుగుతుంది. ఈ పనులు జరగడానికి సుమారు నెల నుండి 45 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈ నెల నుండి 30 నుండి 45 రోజుల పాటు ప్రజలందరూ సహకరించవలసిందిగా, అదేవిధంగా ఈ ట్రాఫిక్ని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సూచన మేరకు మనకు ఎవరైతే కొవ్వూరు మరియు బుచ్చి నుండి వస్తారో వారు కొత్తపట్నం బ్రిడ్జ్ మీదుగా సిటీలోకి రావాలని, అదేవిధంగా కొవ్వూరు బుచ్చి నుంచి వచ్చేవారు కొత్తపట్నం బ్రిడ్జి లేదా సెట్టిగుంట రైల్వే వైపు నుండి సిటీలోకి రావాలని చెప్పి, అదేవిధంగా నవాబ్పేట మరియు బాలాజీ నగర్ నుండి వచ్చేటువంటి వారు విఆర్సీ ఆర్టీసీ వైపు వెళ్ళాలనుకుంటే వారు రామలింగపురం సెంటర్ మీదుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు రామలింగపురం సెంటర్ మీదుగా రావాల్సిందిగా, అదేవిధంగా సంతపేట గాంధీబొమ్మ వైపు వెళ్ళవలసిన వారు విజయమహల్ గేట్ మీదుగా వెళ్ళవలసిందిగా ట్రాఫిక్ పోలీసు వారు సూచిస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ప్రజలు కూడా ఈ పరిస్థితిని గమనించి మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి, ప్రజలకు ఏదైనా అవసౌకర్యం కలిగినట్టయితే అది త్వరలోనే 30 నుంచి 40 రోజుల్లో ఈ పనులు పూర్తయిన వెంటనే మనకు అటు ఫ్లైఓవరు, ఈ విధంగా అండర్ బ్రిడ్జ్ కింద జరిగేటువంటి 2 వర్కులు కూడా పూర్తవుతాయి. కాబట్టి కొంతకాలం ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మనకి నెల్లూరులో ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి, అలాగే నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ టువర్డ్స్ బోస్బొమ్మకి వెళ్ళేది 1 లైన్ క్లోజ్ చేస్తున్నారు. ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మన 16వ తేదీ నైట్ ఆదివారం నుంచి క్లోజ్ చేస్తున్నారు. దీని కొరకు ట్రాఫిక్ మెయిన్ పాయింట్స్లో డైవర్షన్ చేయడం అయింది. బుచ్చి కొవ్వూరు నుంచి వచ్చేవాళ్ళు న్యూ పెన్నా బ్యారేజ్ నుంచి వచ్చేసి సంతపేట అటు నుంచి వచ్చేసి సెట్టుగుంట రోడ్డు యూజ్ చేసుకోవాలి. అలాగే నవాబ్పేట బాలాజీ నగర్లో ఉండేవాళ్ళు గాంధీ స్టాట్యూ దగ్గర కానీ సంతపేటకు కానీ వెళ్ళాలంటే మన విజయమహల్ గేట్ యూజ్ చేసుకోవాలా. అలాగే టువర్డ్స్ బ్రిజార్ నుంచి వచ్చేవాళ్ళు రామలింగాపురం సైడ్ యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము. అలాగే ముఖ్యంగా ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఎక్కువ పుష్ కార్ట్స్, ఫ్లవర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఆటో స్టాండ్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసాము. నిన్న అందరికీ నోటీస్ ఇచ్చాం, చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఏ విధమైన వెహికల్ కానీ అలాగే పుష్ కార్డ్ కానీ పెట్టకూడదని గౌరవ కమిషనర్ గారి ద్వారా మున్సిపల్ అధికారులు వాళ్ళు చెప్పున్నారు. అలాగే దీని కొరకు నియర్లీ ఒక 40 నుంచి 45 డేస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ పోలీసు వారికి ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని కోరుతున్నాం.